హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అయితే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అతి త్వరలో భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇవి గత న్యూస్ ఆర్టికల్ ఆధారంగా, తర్వాత రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గారు గుప్తా ప్రభుత్వానికి రాసిన లేఖ ఆధారంగా, అలాగే రాష్ట్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖల ఆధారంగా అతి త్వరలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటి న్యూస్ అనేది బయట రావడం జరిగింది. సో సాధారణంగా అసలు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటువంటి జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్గా డిగ్రీ పాస్ అయితే చాలు. అయితే ఈ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం కానీ ప్రతి 2 సంవత్సరాలు కానీ లేదా వచ్చే అవకాశం అనేది లేదు. మనం చూసుకుంటుంటే ప్రీవియస్ అంటే గతం ఎప్పుడు వచ్చిందంటే 2018లో వచ్చింది ఈ ఎస్ఐ నోటిఫికేషన్. ఎన్ని పోస్టులు అంటే 334 పోస్టులతో లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే 2018. అంటే 2019 నుంచి 2024 వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఎస్ఐ సంబంధించి రాలేదు. అంటే 5 ఇయర్స్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. అయితే ప్రజెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ప్రజెంట్ ఎస్ఐ వేకెన్సీ అనేవి 441 వేకెన్సీ ఉన్నాయని ఎక్స్పెక్ట్ అనమాట. ఇవి ప్రజెంట్ ఖాళీలు అయితే 441 ఉన్నాయి. 441 ఇస్తారా లేదంటే ఇంకా దానికన్నా పెంచుతారా అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. తర్వాత ఎస్ఐ జాబ్ తర్వాత చెప్పుకోదగ్గ జాబ్ ఏంటంటే డిపార్ట్మెంట్ తరఫు నుంచి పోలీస్ కానిస్టేబుల్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది ఇయర్కి అంటే గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు రావడం అనేది జరిగింది. అయితే లాస్ట్ టైం ప్రీవియస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2022లో 6100 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే గత 2019 నుంచి 2024 మధ్యలో ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది. ఎస్ఐ నోటిఫికేషన్ అయితే లేదు. అయితే ఈ కానిస్టేబుల్కి అర్హత ఏంటంటే ఇంటర్ పాస్ అయితే చాలు. అయితే మరి ప్రజెంట్ కానిస్టేబుల్లో ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయంటే 7741 7741 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. మరి అన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే పెంచుతారా అనేది ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ అనేది 2024 నుంచి 2024 జూన్ నుంచి ఆ గవర్నమెంట్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో 2025 చివరికి వచ్చేసాం. మేబీ అంటే 1 సంవత్సరంన్నర పైన అయిపోయిందనమాట. ఇంకా 5 సంవత్సరాల్లో 1.5 ఇయర్ అయిపోతే మిగిలిందంతా 3.5 సంవత్సరాలు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. డెఫినెట్గా ఇస్తారు. చూడండి ఇక్కడ ఈ 2019, 2024లో 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వలేదనుకోండి, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చారు కదా, వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే మనం ఏం చేయాలంటే నోటిఫికేషన్ వస్తుందని చెప్పినప్పుడు సాధారణంగా ఇంకా రాలేదు కదా అని వెయిట్ చేయకూడదు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. నోటిఫికేషన్ రాకముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. అయితే 100% వచ్చే నోటిఫికేషన్ కాబట్టి దీనికి మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే చాలా చాలా మంచిది. అయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచెస్ అనేవి జరుగుతున్నాయి. ఎవ్రీ మండే ప్రతి సోమవారం స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్. ప్రతి సోమవారం మన దగ్గర న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పోలీస్ జాబ్ సాధించాలి, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సాధించాలి, ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలి అనేటువంటి కోరుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ముందుగానే
కోచింగ్ తీసుకున్నట్లయితే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 100% జాబ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% జాబ్ కోచింగ్. అయితే ఇక్కడ ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో రిటన్ ఎగ్జామ్లో అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ మీకు అర్థమయ్యే విధంగా వెరీ సింపుల్ షార్ట్ కట్స్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా 16 ఇయర్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు బోధించడం జరుగుతుంది. అలాగే దాంట్లో ఉన్న ఎవ్రీ డౌట్స్ మీకు క్లారిఫై చేస్తారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఎక్కువ మంది జాబ్ సాధించేది ఎక్కడంటే కంటిన్యూగా ప్రిపరేషన్ మీరు కొనసాగించాలి. ప్రిపరేషన్ ఆపకూడదు. ప్రిపరేషన్ కంటిన్యూగా ఎవరైతే కొనసాగించుకుంటూ వెళ్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దామంటే అది 50% ఛాన్సెస్ ఉంటుంది. జాబ్ రావచ్చు, పోవచ్చు. కాబట్టి ముందుగానే ప్రిపేర్ అవుదాం. ఖచ్చితంగా ఎస్ఐ లేదా కానిస్టేబుల్ జాబ్ని సాధిద్దాం. మీకు 100% ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క కోచింగ్ అనేది మీకు 100% అనేది ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.